చేయాలనే ఆలోచించలేని వ్యక్తి దౌర్భాగ్య పరిస్థితిలో మనకి ముఖ్యమంత్రి అయ్యాడు 5 సంవత్సరాలు. కాబట్టి దయచేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మనకి ఒక చక్కటి అవకాశం కల్పించి, ఒక విధంగా చెప్పాలంటే దురదృష్టమైన సంఘటన కూడా అది. ఎందుకంటే మనలోనే మనకి అభద్రతా భావం, మరి రాజధాని మనకి అమరావతియా కాదా అని భయపడే విధంగా తీసుకొచ్చి చట్టం తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఎప్పుడు లేదు అటువంటి పరిస్థితి. చట్టంలో ఏముంది, విజయవాడ గుంటూరు మధ్యన రాజధాని నిర్మాణం చేసుకుంటా అన్నాం. కానీ అమరావతి అని స్పష్టం చేయలేదు కాబట్టి రేపటి రోజున మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుందేమని ఒక భయంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సలహాతోటి మనం మరొకసారి శాసనసభలో తీర్మానం చేసి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజున జనసేన పార్టీ ఏ విధంగా నిలబడిందో అమరావతి రైతుల కోసం మొదటి రోజు నుంచి వాళ్ళు చేసిన 1630 రోజుల పోరాటంలో అనుక్షణం మా కార్యకర్తల నాయకులు ఎప్పుడు కూడా అదొక స్ఫూర్తిదాయకమైన పోరాటం. సో దాన్ని మేము కొనసాగించాం. దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా ఇంకొకసారి వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ వాళ్ళ నాయకుల్ని కానీ ఏమాత్రం కూడా ప్రజా జీవితంలో రాకుండా అంతిమంగా మనం మేలు చేసే నాయకుల్ని ఎన్నుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా అది ఏమండి, అదొక పైశాచిక ఆనందం ఆ వ్యక్తికి వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ అలజడి ఉందో, ఎప్పుడైతే ప్రజల్లో అనుమానాలు ఉన్నావో దీనిపైన బ్రతికే వాళ్ళు మళ్ళీ ఓట్లు వేయించుకోవాలని అనుకుంటున్నారు. కొత్త ప్రణాళిక అండి, రేపటి నుంచి కొనుగోలు చేయడం నిరంతరం జరిగే ప్రక్రియ కదండి, చేస్తూనే ఉంటాం. ఇప్పుడు స్మార్ట్ కార్డ్స్ ఆన్లైన్ చేసుకుని ఎక్కడికక్కడ మేము ట్రక్ షీట్ జనరేట్ చేసి డెలివరీ అయిన 8 గంటల లోపే ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం మేము. ట్రక్ షీట్ జనరేట్ చేసిన 8 గంటల లోపే రైతు ఖాతాల్లోకి డబ్బులు పడే విధంగా ఒక అద్భుతమైన ప్రణాళికతోటి మేము ముందుకెళ్తున్నాం. దాన్ని మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా రైతుల్లో ఆ భరోసా కల్పించి ఎప్పుడు కూడా వాళ్ళు ఆధారపడకుండా కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం మనకు అందించిన సహకారం, తద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ వెసులుబాటు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో బ్యాంకులతో మేము టైఅప్ చేసుకుని రుణాలు తీసుకొచ్చి ఎక్కడ కూడా జాప్యం జరగకుండా రైతాంగానికి 24 గంటల లోపే మేము డబ్బులు అందించే కార్యక్రమం ధాన్యం కొనుగోలు విషయంలో ఈ సంవత్సరం కూడా రబీ మాసంలో ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాం. చెప్తాను. ఈ రోజు వరకు మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎక్కడ కూడా మనకి డొమెస్టిక్ గ్యాస్ సరఫరా విషయంలో అంతరాయం ఎక్కడా లేదు. అదేవిధంగా మనకి సంబంధించిన పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి మన రాష్ట్రంలో అన్ని విధాలుగా నిల్వలు ఉన్నాయి. కేవలం 9వ తారీఖున ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద చట్టం తీసుకొచ్చి గ్యాస్ సిలిండర్ల సరఫరా 1 టైం పాస్వర్డ్ ద్వారా జరగాలి, వినియోగదారులకి పట్టణంలో ఉన్న వినియోగదారులకి 25 రోజులకు ఒకసారి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వినియోగదారులకి 45 రోజులకు ఒకసారి మనం గ్యాస్ సరఫరా చేయాలని ఒక నిబంధన తీసుకొచ్చారు. అదేవిధంగా కమర్షియల్ యూజ్ కోసం సిలిండర్లు ఎవరైతే వాడుతున్నారో హోటల్స్ కానివ్వండి, రెస్టారెంట్లు కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి వాళ్ళకి 10%కే తగ్గించారు. అంటే 100% బదులు 10% తీసుకొచ్చారు సడన్గా ఆ రోజున్న పరిస్థితిని. కానీ మన రాష్ట్రంలో మనం తీసుకున్న కొన్ని ప్రొయాక్టివ్ మెజర్స్ వలన ప్రతి వారం మేము సమీక్షించుకుంటూ ప్రతిరోజు సమీక్షించుకుంటూ ఏనాడు కూడా కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం మనకు అద్భుతంగా సహకరించింది. దీని వెనుక గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి కృషి, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సలహాలతోటి ముందుగా మేము పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి విద్యా సంస్థలకి, హాస్పిటల్స్కి ప్రయారిటీ ఇచ్చాం. దాని తర్వాత ఎప్పుడైతే మేము సంస్కరణలు తీసుకొచ్చామో పైప్డ్ గ్యాస్ని మేము ప్రమోట్ చేస్తాం. 1,00,000 మంది కొత్త సబ్స్క్రైబర్స్ని మేము 3 నెలల లోపే ఎల్పిజి నుంచి పైప్ గ్యాస్కి తీసుకొస్తామని చెప్పాము. దీపం పథకంలో వర్తించే సబ్సిడీ అంటే 2,900 రూపాయలు పైప్ న్యాచురల్ గ్యాస్లో ఉన్న వారికి కూడా మేము అందిస్తామని మేము చెప్పాము. కేంద్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా ఒక 10% మనకి ఎక్సెస్గా మనకి కేటాయించి ఈ రోజున గర్వంగా చెప్తున్నా మీకు నాన్ డొమెస్టిక్ అంటే కమర్షియల్ యూజ్ ఆఫ్ సిలిండర్స్ కూడా 70% సరఫరా చేస్తున్నాం. 15వ తారీఖు 16వ తారీఖు మాత్రం సోషల్ మీడియాలో జరిగిన ప్రచారానికి ప్రజలు కొంచెం భయోందోళనకు గురై రోజుకి 2 లక్షల బుకింగ్ జరగాల్సింది కాస్త 5 లక్షల చొప్పున బుకింగ్ జరిగింది. కాబట్టి ఆ బ్యాక్లాగ్ పూడ్చడానికి కొంచెం సమయం పట్టింది తప్ప ఈ రోజున నిన్న కూడా రాష్ట్రంలో 2,50,000 బుకింగ్స్ వస్తే
3 లక్షల వరకు మేము గ్యాస్ బుకింగ్స్ డెలివరీస్ చేసాం. సో ఆ విధంగా మేము ఎక్కడ కొరత లేకుండా ప్రజల్లో కూడా దయచేసి నేను కోరేది వినియోగదారులందరినీ కూడా దయచేసి మీరు సిలిండర్లు తీసుకుని ఏజెన్సీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది అంగీకరించరు, కొత్త నిబంధన. మీరు ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారానే మీకు గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తాం. దీపం పథకంలో వచ్చే ఆ సబ్సిడీ, అంటే గతంలో గ్యాస్ సిలిండర్కి 900 రూపాయలు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళం. అదే సిలిండర్ సబ్సిడీ అంటే ప్రతి సంవత్సరం మీకు 2,900 రూపాయలు సబ్సిడీ పైప్డ్ గ్యాస్ ద్వారా వస్తుంది. కాబట్టి మనకి ప్రత్యేకంగా అర్బన్ ఏరియాస్లో ఉన్న వినియోగదారులందరూ కూడా దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్, మీరు మారండి, కన్వర్ట్ అవ్వండి మీరు ఎల్పిజి సిలిండర్స్ నుంచి పైప్ న్యాచురల్ గ్యాస్కి. అది ప్రభుత్వ విధానం ఈ రోజున అని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. గతంలో రేషన్ షాపుల్లో రేషన్తో పాటు పంచదార, కందిపప్పు ఇచ్చేవారు సార్. రానున్న రోజుల్లో కందిపప్పు అనేటువంటిది గత 6 నెలల నుంచి రావట్లేదు. అది దాని మీద మీ ఉద్దేశం సార్? అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నిర్ణయాలు ప్రజలు ఏ విధంగా వాళ్ళు కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా ప్రభుత్వం నుంచి ఎంతవరకు అందించగలుగుతామో మేము కొన్ని సబ్సిడీ రూపంలో తీసుకొస్తూ ఉంటాం. ప్రస్తుతం బియ్యం పైన ఎక్కడ కూడా మేము రూపాయి కూడా తీసుకోవడం లేదు. రెండోది పంచదార విషయంలో కూడా కేవలం 17 రూపాయలకి మనం సరఫరా చేస్తున్నాం. కందిపప్పు విషయంలో గత ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టుల్లో చాలా అవకతవకలు జరిగినాయి. అసలు నాణ్యమైన సరఫరా ఎక్కడా చేయలేదు కాబట్టి పూర్తిగా దాన్ని ఆపేశాం. అయితే ఒక నిర్ణయం ఏం తీసుకున్నాం అంటే క్యాబినెట్ సబ్ కమిటీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఫామ్ చేస్తే మేము ఒక ఇంటర్వెన్షనల్ ప్రైసింగ్ పెట్టుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా ధరలు ఏమైనా పెరిగితే పామ్ ఆయిల్ కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, సన్ఫ్లవర్ ఆయిల్ కానివ్వండి, వినియోగదారులకి ఉపయోగపడే విధంగా ప్రభుత్వం అప్పుడు నిర్ణయం తీసుకుని మేము కొనుగోలు చేసి సబ్సిడీ రూపంలో ధరలు ఎక్కువ పెరగకుండా వినియోగదారులకు అందించే బాధ్యత మేము మా 29,000 ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా 1,46,00,000 రైస్ కార్డు కుటుంబాలకి మేము అందిస్తాం. అందులో ఎక్కడ కూడా పొరపాటు. సంక్రాంతి కానీ రంజాన్ తోఫా అని చెప్పి ఇచ్చేవారు కదా సార్, ఇప్పుడు ఎందుకు ఆగిపోయినాయో చెప్పగలరు? ఎందుకు అయిపోయినాయో మీకు తెలియాలి. ఏ విధంగా బ్యూటిఫుల్, మంచి క్వశ్చన్. మొట్టమొదటిసారి మనం మధ్యాహ్న భోజనం పథకం కింద, అంటే రాష్ట్రంలో ఉన్న 41,000 పాఠశాలలు, సుమారు 4,000 సంక్షేమ హాస్టల్స్కి మధ్యాహ్న భోజనం పథకం మనం ఫైన్ క్వాలిటీ రైస్ సన్న బియ్యం ద్వారా మనం సరఫరా చేసాం. గత సంవత్సరం నుంచి ప్రారంభించాం. చాలా అద్భుతంగా వెళ్ళింది. ఈ సంవత్సరం ఇంకా ఒక అద్భుతమైన సంస్కరణ తీసుకొచ్చి ఈ విద్యా సంవత్సరం నుంచి స్టీమ్ రైస్ అందించబోతున్నాం మనం ఈ పాఠశాలకి. సో జూన్ మాసం నుంచి మన రాష్ట్రంలో ఉన్న ప్రతి పాఠశాలకిను విద్యా సంస్థలు ఎక్కడైతే మేము ఈ మిడ్ డే మీల్స్ మేము ప్రభుత్వం నుంచి అందిస్తున్నామో స్టీమ్ రైస్ 25 కిలోల బస్తాలు, ప్రతి బస్తా పైన కష్టపడి పండించిన రైతు వివరాలు, ఏ ప్రాంతం నుంచి పండించారో ఆ వివరాలు కూడా అందించి మేము పంపిస్తున్నాం. ఇది భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక అద్భుతమైన సంస్కరణ మనం తీసుకొచ్చాం. రైతు సోదరుని ఆ విధంగా ఆదరించి వారు కూడా పెద్ద మనసుతోటి, ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో మనం చూస్తే